ప్రకాశం జిల్లా టైగర్ కర్ణం బలరాం గారి కొడుకు కర్ణం వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు వాస్తవానికి మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామో బెంగళూరులో ఉన్నామో కూడా అర్థం కావట్లేదు. వేదిక మీద ఉన్న పెద్దలు, నా తోటి స్నేహితులు, నా తమ్ముళ్ళు విజయ్ గారికి, శ్రీరామ్ గారికి, ముఖ్యంగా మనందరికి కూడా తమ్ముడు శ్రీరామ్, ఆయన్ని శ్రీరామ రక్షలా కాపాడుచుకున్న బాధ్యత కూడా మనందరికి ఉందని కూడా నేను చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా శ్రీశైల రెడ్డి గారికి, బ్రహ్మం గారికి, తర్వాత మన సాంబశివరావు గారికి అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఆర్గనైజింగ్ కమిటీ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ముఖ్యంగా ఇంతమంది యువకులు అందరూ కూడా ఏ వీకెండ్కి ఎక్కడికి వెళ్దామో, సినిమాకి వెళ్దామా, పబ్కి వెళ్దామని అనుకునే రోజుల్లో కూడా ఇంతమంది పార్టీ కార్యక్రమం కోసం ముందున్నారంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమని మళ్ళీ అందరూ కూడా నిరూపించుకొని అందరం కూడా ఇంక ఉత్సాహంతో ముందుకెళ్ళాలని కూడా కోరుతా ఉన్నాను. నిజానికి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అనేక మీటింగ్లో మేము మాట్లాడాం, కానీ బహుశా మీరందరూ కూడా నాకన్నా బాగా మాట్లాడగలరు. అదేవిధంగా మా ఫైర్ బ్రాండ్ యూత్లో విజయ్ అన్ని కార్యక్రమాలు కూడా ఆయన సందేశం ఇవ్వడం జరుగుతూ ఉంది. ముందు కూడా మీ అందరం కూడా మా ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడడం కూడా మేము కూడా ఎప్పుడు ఆశిస్తా ఉన్నాం. కానీ ఓన్లీ టాలెంట్లు కొంతమందికి ఉంటాయి, కొన్ని చోట్ల వేరే వాళ్ళకి ఉంటాయి. కాబట్టి ఆయనలాగా ఇంకా ముందు కూడా మాట్లాడని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఐటీ నిపుణులు, ఈ పదం అందరికీ తెలిసింది కూడా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే, ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాతే మనం కూడా ఐటీ అనేది మనం కూడా విన్నాం. సోదరుడు చెప్పినట్టు మన ఇంటి అడ్రస్ కూడా అదే అన్నారు. పుట్టి ఐటీఏ కాదు, రైతు సోదరుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. మీరందరూ కూడా ఒక్కసారి గతం మనం ఆలోచించుకుందాం. ఇంతకుముందు హైదరాబాద్ అనగానే మనం కూడా గర్వంగా చెప్పుకునే వాళ్ళం, మాది ఆంధ్ర రాష్ట్రం, ఐటీ హబ్ అంటే బెంగళూరు కన్నా హైదరాబాదు ఇంకా బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇంకా ముందు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది సోదరులు సోదరిమణులు కూడా ఐటీలో చాలా మంది కూడా ముందుకెళ్తున్నారని మనం కూడా చాలా వరకు మన తల్లిదండ్రులు అందరూ కూడా కలగన్నారు. కానీ 2004లో ఆ కళంతా కూడా చిన్న భిన్నమైంది. దానికి కారణం కూడా ఎవరనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆ రోజు కేవలం కొంతమంది స్వార్థపరులు కొంతమందిని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అనేక మందిని కూడా పొట్టం పెట్టుకోవడం కూడా జరిగింది. అందరూ కూడా మనొక్కసారి 2005 జనవరి 24 సంఘటన కూడా మనం గుర్తుంచుకోవాలా. ఆ రోజు మా సోదరుడే కాదు, మన రాష్ట్రానికి కూడా మన అన్నను కోల్పోయాం. ఆ రోజు కేవలం కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అడ్డంకులు తగిలించుకోవడానికి వాళ్ళు కూడా కొన్ని కుళ్ళు కుతంత్రాలతో కూడా ఆ రోజు పన్నిక పన్నాగంలో మన అన్న బలవడం జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకోవడం జరిగింది, కానీ మొదటిసారిగా ఈరోజు మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా గుర్తుంచుకోవాలా, కాలం అనే గడియారానికి ముళ్ళు అనేది 12 నుంచి వెళ్ళి మళ్ళీ 12కి మొదలైద్ది. ఎప్పుడు కూడా మన రోజులు రావు.
మన రోజులు కావు. అన్ని రోజులు కష్టపడేవాడు రోజులు ఎప్పుడూ మంచి రోజులుగానే ఉంటాయి. కానీ కొంతమంది అనేక మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా పొట్టన పెట్టుకున్నారు. ఇక్కడ కూడా బహుశా కొంతమంది ఉండుంటారు. మా కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, మా డిస్ట్రిక్ట్లో కానివ్వండి, లేక ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, అందరూ కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బందిని పడిన రోజులు చాలా ఉన్నాయి. అందరూ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా, ఏదైతే మాకు జరిగిందో కంటికి కన్ను పంటికి పన్ను అందరం కూడా మళ్ళీ మీకు కూడా రోజులు దగ్గర పడ్డాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదో అనుకొని డబ్బు అహంతో అధికారంలో ఉండగానే మేము ఎంతో డబ్బు సంపాదించాం, ఈ డబ్బుతో ఎవరినన్నా కొనొచ్చు, ఏ పార్టీలన్నా పెట్టచ్చు, ఎంతమందినైనా సరే ఇబ్బంది పెట్టచ్చు అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఈరోజు పార్టీలు పెట్టడం జరిగింది. అనేక విధాలుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా ఒక బెంగళూరు నుంచి కూడా నేను ఒక్క సందేశం ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ కొన్ని ప్యాలెస్లు కట్టారు కొంతమంది. అవినీతి వైరస్, మన సోదరులు చెప్పినట్టు అవినీతి వైరస్ మన బెంగళూరు నుంచే మొదలైంది. అనేక కార్యకలాపాలతో మన హైదరాబాద్ చేరుకుంది. ఆ అవినీతి వైరస్ కూడా ఒక చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పటికైనా సరే నీతి, నిజాయితీ, నిస్వార్థం గెలుస్తుందని చెప్పి మీరు కూడా గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాను. ఎవరన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా సరే, తెలుగు తమ్ముళ్ళ జోలికి వచ్చినా సరే, తెలుగు జెండా జోలికి వచ్చినా సరే, ఎక్కడన్నా సరే అందరూ కూడా రాష్ట్రం నుంచి కూడా పరాయి రాష్ట్రాలకి కూడా తరిగి కొడతామని చెప్పి అందరూ కూడా ఇక్కడ సభాముఖంగా నేను కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. సోదరులు అందరూ ఎక్కడి నుంచో వచ్చి అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. బెంగళూరు కూడా నాకు కొత్త కాదు, నేను కూడా ఉండటం జరిగింది ఇక్కడ. చాలామంది కూడా నేను కలుస్తూ ఉన్నాను. అందరూ కూడా ఒకటే ఒక బాధ, మన రాష్ట్రం ఎప్పుడు బాగుపడిద్ది, బెంగళూరుకి మేము ఇక్కడ వచ్చినట్టు మన రాష్ట్రానికి, హైదరాబాద్కి అందరూ కూడా బయట నుంచి రావాలా అనేది కూడా చాలామంది కోరిక ఇక్కడ ఉంది. ఇంకా అనేక విషయాలు మా సోదరుడు విజయ్ చెప్పారు. ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఎవరనేది కూడా మనం ఒక్కసారి గుర్తుంచుకుందాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆయనలో ఎంతో కొంత మనం కూడా కష్టపడి తెలుగు జాతిని కాపాడుకుందాం అనేది కూడా ప్రతి ఒక్కటి యువకుడు నినాదంగా అందరికి కూడా కనిపిస్తూ ఉంది. బహుశా మీరందరూ కూడా ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ చేశారు. ఇక్కడ అనేక మంది సోదరులు కూడా ముందుకొచ్చారు. ఈ కమిటీ వేసుకొని మేము కష్టపడతాం. వీళ్ళందరూ కూడా కష్టపడేది వాళ్ళ స్వార్థం కోసం కాదు, కేవలం అన్న ఎన్టీఆర్ గారి ఆశయ సాధన కోసం అందరూ కూడా ముందుకొచ్చారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా అన్ని చోట్ల నుంచి కూడా చాలామంది, ముఖ్యంగా మేము ఫలానా అని చెప్పుకునే వాళ్ళమే కానీ మేము సాధించింది ఏమీ లేదు. కేవలం ఫలానా వాళ్ళ అబ్బాయి అనగానే అది మా ఐడెంటిటీ అది. కానీ దాని గురించి కూడా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎంతోమందిని అనేక సందర్భాల్లో మా తండ్రి గారు కానివ్వండి, అనేక మంది మా సోదరులు తండ్రి గారు కానివ్వండి, అందరూ కూడా అనేక మంది కార్యకర్తలు ఆదుకున్నాం. తెలుగుదేశం పార్టీ కూడా కట్టుబడి ఉన్నాం. కేవలం మేము ముగ్గురం వచ్చాం. మేము ముగ్గురం, మా నాన్నగారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి అది నా సొత్తు అని మాత్రం మేము ఎప్పుడూ నినాదం చేయలేదు, అది చేయబోం కూడా. కేవలం మేము ముగ్గురం కూడా కార్యకర్తల్లానే కష్టపడదామని నిర్ణయించుకున్నాం. కేవలం కార్యకర్తల్లానే కష్టపడతామని కూడా చెప్తా ఉన్నాను. కొన్ని పార్టీల్లో ఉన్నాయి కుటుంబ పాలనలో అనేక సంవత్సరాల నుంచి. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు పక్కన ఒక ట్యాగ్ పెట్టుకుంటారు, ఆ ట్యాగ్ నడుపుతా ఉన్నారు. కానీ మన తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఎప్పుడూ లేదు. యువకులం కష్టపడతాం,
మీలానే కష్టపడతాం. వాస్తవంగా ఈరోజు నేను ఇక్కడుండే అర్హత కన్నా ఇక్కడ మీలో ఉండేవాళ్ళు చాలా మందికి అర్హత ఎక్కువ ఉంది. నేను అది సభాముఖంగా కూడా ఒప్పుకుంటున్నాను. దానికన్నా నేను చెప్పేది ఒకటే, మీ అందరం కష్టపడడానికి కూడా కేవలం ఒక తండ్రి గారి ఆశయాల కోసం వాళ్ళని చూస్తూ ఉన్నాం, చూస్తూ పెరిగాం. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని కష్టాలను అధిగమించుకొని ఈ స్థాయికి చేరనేది కూడా అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలా. అనేక సందర్భాల్లో నేను చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఇంట్లో ఉండేవాడిని కాదు, హాస్టల్లో ఉండేవాడిని. అనేక సందర్భాల్లో మేము కూడా దూరంగానే ఉన్నాం. కానీ మళ్ళీ రాజకీయంలోకే ఉండాలా, నాన్నగారు కష్టపడింది ఆయనతో పాటు కూడా ఒక చేయూత ఇవ్వాలి, ఆయనతో పాటు కూడా కష్టపడాలని చెప్పి నేను కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మన సోదరులు కూడా రావడం జరిగింది. మా అందరినీ కూడా ఇంత అపూర్వమైన స్వాగతం పలుకుతూ మా కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం అందరూ కూడా మీ అందరూ కూడా ముందుకు వస్తున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా అనేక సందర్భాల్లో కూడా నేను కూడా బాలయ్య బాబు గారి సినిమా కోసం మొదటి రోజు కూడా వెళ్ళడం చాలాసార్లు జరిగింది. అదేవిధంగా నందమూరి కుటుంబాన్ని అందరూ కూడా ఎప్పుడు ఆశీర్వదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా మంచి మనసుతో ఎప్పుడు అలానే ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకే ఒక చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను. అందరం కూడా కష్టపడదాం. ప్రతి ఒక్కరూ కూడా కేవలం ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబం పరంగా మనం కూడా ముందుకు వచ్చాం. ఇక్కడ అందరం కూడా ముందుకు వద్దాం, మన వంతు కృషి మనం చేద్దాం. ఈరోజు యువకులందరూ కూడా ఓటింగ్ సమయాన్ని అందరూ కూడా మనం అక్కడ ఉండాల్సిన బాధ్యత కూడా అందరికీ ఉంది. అందరూ కూడా 10 మందిని, 20 మందిని, 40 మందిని, 100 మందిని కూడా దగ్గరుండి ఓటింగ్ చేసే ప్రక్రియలో కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా అందరూ కూడా ముందుండి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతకన్నా చాలా అవసరం. ఈరోజు ముఖ్యంగా ఐటీ నిపుణులు, వాస్తవానికి ఐటీ గురించి చాలా చెప్తామని నేను వచ్చాను ఇక్కడికి. కానీ మా సోదరుడు ఐటీ గురించి ఉన్నదంతా మీ అందరికి కూడా తెలియంది కాదు. సోదరుడు చెప్పారు, మీ అందరికి కూడా తెలియంది కాదు. ఇంకా మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి నేను కూడా చెప్పదలుచుకోలేదు. అదేవిధంగా కొంతమంది నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీని విడిచి బయటకు వెళ్ళి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి తెలుగుదేశం పార్టీ యువకులు, యువ రక్తం చప్పట్లు కొడితే ఏ విధంగా వాళ్ళకి వినపడిద్దో, వాళ్ళకి ఏ విధంగా భయం పుట్టిద్దో, ఏ విధంగా వాళ్ళు స్వార్థపరులు అని చెప్పి బయటికి గుర్తుంచుకునేలా మీరందరూ కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కొంతమంది పార్టీలు పెట్టారు, లాస్ట్ సందేశం తెలుసుకున్నాను. కొంతమంది పార్టీలు పెట్టారు, ఈ మధ్య పార్టీలు పెట్టి కొన్ని పార్టీలతో కలిసి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని చెప్పి చట్టాపల్లెలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఒకరేమో సమైక్యం అంటారు. సమైక్యంలో మాత్రం 13 జిల్లాలే కనపడతాయంట, అవతల 10 జిల్లాలు మాత్రం సమైక్యంలో కనపడవంట. అది సమైక్య నినాదం అంటే కొంతమంది నాయకులకి. కొంతమంది ఏమో తెలంగాణ వాదం అన్నారు. వాళ్ళకి ఫామ్ హౌస్ బౌండరీ తప్ప తెలంగాణ బౌండరీ మాత్రం ఏ మాత్రం తెలియదు అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు వీళ్ళందరూ కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మన ఆంధ్ర రాష్ట్ర పౌరులను కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి సమాముఖంగా చెప్తా ఉన్నాను. అనేక మంది వాళ్ళ బెయిల్ కోసం, వాళ్ళ బ్లాక్ మనీని దాచుకోవడానికి కోసం, వాళ్ళ బిల్డింగ్లు ఇక్కడ ఉన్నాయి కాపాడుకోవడం కోసం ఏ పార్టీతో అయినా పొత్తుకు సిద్ధపడ్డారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసమో తెలుగు జాతి కోసమో ఎవరు కూడా ఆలోచించలేదని చెప్పి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలా. అందరం కూడా కలిసికట్టుగా
కొంతమంది నాయకులకి గట్టి గుర్తుండేటట్టు ఈ చప్పట్లు కొట్టినట్టే ఇందాక ఓట్ల రూపంలో మనం కూడా అందరూ కూడా ఓటు వినియోగించుకొని అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా అందరూ కూడా మంచి మెజారిటీ తెప్పించి తమ తమ నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకోవడానికి మీరందరూ కూడా ముందుండాలని చెప్పి అందరూ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, సోదరులు, ఐటీ నిపుణులు, పాత్రికేయులు, కార్యకర్తలు, ఎక్కడి నుంచో నలుమూల నుంచి వచ్చిన తెలుగు తమ్ముళ్ళకి, నందమూరి అభిమానులకి అందరూ కూడా సమాపకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై పల్లి, జై ఏరన్న.